పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం శిష్యుల యొక్క లక్షణాలు. యేసు ప్రభుని శిష్యులకు ఎటువంటి గుణగణాలు ఉండాలి, లేకపోతే ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే, ఒక సైనికుడిలా యేసు ప్రభు శిష్యులు తయారు కావాలి. నీవు నేను కూడా ఆ ప్రభుని మొట్టమొదటగా శిష్యునికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దేవుని ప్రేమించేవాడై ఉండాలి. అందుకే లూకా శుభవార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాం, నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించవలెను. ఎవరైతే ప్రభుని గాఢంగా ప్రేమించగలుగుతారో లేక పూర్ణంగా ప్రేమించగలుగుతారో వారు మాత్రమే ప్రభు సువార్తను బోధించగలుగుతారు. ప్రియులారా, అందుకొరకే మొదటగా శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దేవుని ప్రేమించే బిడ్డలుగా తయారవ్వాలి. నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా దేవుని నుండి శక్తిని పొందుకోగలవు. నువ్వు ఎంతగా ప్రేమిస్తే దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని అందుకోగలవు. పునీత్ థామస్ అక్వినాస్ గారు ఏమంటారంటే, నేను క్లాసుల్లో చదువుకున్న దానికంటే మోకాళ్ళ మీద ప్రభువు దివ్యసుప్రసాద్ ప్రభువు ముందుండి చాలా ఎక్కువ నేర్చుకున్నాను అంటారు. ప్రియులారా, అందుకొరకే దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం తయారవ్వాలి. ప్రభు సువార్త సేవ చేయాలి అన్నా, లేకపోతే ప్రభు శిష్యునిగా ఉండాలి అన్నా, ప్రభుని అనుసరించాలి అన్నా, మొట్టమొదట మనకు ఉండవలసిన సుగుణం ఏంటంటే, ప్రభువుని ప్రేమించాలి, గాఢంగా ప్రేమించేయాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమించగలుగుతావో ప్రేమ సేవ చేయడానికి అవకాశం ఇస్తుంది. ప్రేమ కలిగిన వాడు ఎంతటి భారాన్నైనా మోయగలడు, ఎంతటి దూరానికైనా వెళ్ళగలడు. ఈనాడు సువార్త సేవ కుంటుపడడానికి కారణం ఏంటంటే, దేవుని మనం ప్రేమించలేకపోతున్నామేమో అన్న సందేహం వ్యక్తమవుతుంది. ప్రియులారా, ఎందుకంటే ప్రేమ కలిగినప్పుడు 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది అంటున్నారు. కాబట్టి దేవుని మీద ప్రేమ కలిగిన అపోస్తుల జీవితాలు చూసినట్లయితే 12 మంది అపోస్తులు ప్రపంచాన్నంతా వెలిగించగలిగారు. క్రీస్తు జ్యోతులు వెలిగించగలిగారు. ప్రపంచాన్నంతా ప్రభువుకు అంకితం చేయగలిగారు. ప్రియులారా, సో ప్రేమ కలిగిన అపోస్తులు ఏం చేశారంటే, దూరాభారాన్ని లెక్క చేయకుండా ప్రభు కొరకు వచ్చారు. ఉదాహరణకు చూసినట్లయితే పునీత్ థామస్ వారు భారతదేశంలో మలబారు తీరంలో మొదలుపెట్టారు. ఇంకొక అపోస్తులుడైన బర్తలోమియో గారు ఉత్తర భారతదేశంలో వచ్చి ఆయన సువార్త సేవ చేసినట్లు కొన్ని ఆధారాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి శిష్యులకు ఉండవలసిన మొదటి లక్షణం, దేవుణ్ణి గాఢంగా ప్రేమించగలగాలి. ఎందుకంటే మనం అందరం శిష్యులమే. ప్రియులారా, మనమందరం ప్రభు శిష్యులమే. ఎప్పుడైతే దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తావో దేవుని కొరకు ఎంతటి భారాన్నన్నా మోయగలుగుతుంటావో. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదంటారు, నిజమే. దేవుని ఎప్పుడైతే ప్రేమించేవో దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించగలుగుతావు. సో శిష్యులు మొదటి లక్షణం ప్రేమించాలి. రెండవది, ఆయన కొరకు ఎంత దూరమైనా వెళ్ళి సేవ చేయగలగాలి. ఎందుకంటే మనమందరం సువార్థికులం కాబట్టి. అపోస్తులు 12 మంది ప్రపంచం నలుమూలలా వెళ్ళి ప్రభుని తెలుసుకునేటట్లు చేసినందుకే యావత్ ప్రపంచం క్రీస్తుకే అంకితం కాగలిగింది. ఇంత దూరం మేము వెళ్ళగలమా? ఇంత దూరం మేము చేయగలం? భాష రాదు, ఆహార పదార్థాలు వేరు, వాతావరణం వేరు, అన్నిటికీ సాంప్రదాయం సంస్కృతులు వేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చొరవ తీసుకొని ప్రపంచం నలుమూలలా వెళ్ళి సువార్త సేవ చేశారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు తక్కువ, అయినప్పటికీ సువార్త సేవ మిక్కుటంగా జరిగింది. ఈనాడు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా మనం యేసు ప్రభుని సువార్తను ఇంకా అనేక మందికి అందజేయలేకపోతున్నాం. అందుకే శిష్యునికి ఉండవలసిన మొదటి లక్షణం ప్రభువుని ప్రేమించే గుణం. రెండవది, సువార్త భారాన్ని కలిగి ఉండి 10 మందికి సువార్తను బోధించగలిగేటట్లు తయారవ్వాలి. ఇక మూడవది, శిష్యునికి ఉండవలసిన గుణం దేవుని మీదే ఆధారపడాలి. అంటే ప్రభువు మీదే ఆధారపడగలిగినప్పుడే
ఆయన అన్నిటినీ అద్భుతాలు చూడగలడు, అద్భుతాలు చేయగలడు. ఎందుకంటే నేను మీ యందును మీరు నా యందును ఉన్నట్లయితే అధికంగా ఫలిస్తారంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడే ఆయన సత్య సువార్తకు సాక్షులు బోధించగలుగుతాం. ప్రభు మీద ఆధారపడినప్పుడే ఆయన నుండి శక్తిని పొందుకుంటాం. ప్రభు మీద ఆధారపడినప్పుడే ఆయన కోసం జీవించడం మొదలెడతాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏంటంటే, శిష్యునికి ఉండవలసిన లక్షణం సాక్షిగా నిలబడాలి. మనమందరం క్రీస్తు సాక్షులుగా నిలబడాలి. మన జీవన శైలి ద్వారా, మన యొక్క సువార్త ప్రకటన ద్వారా మనమందరం కూడా క్రీస్తు సాక్షులుగా నిలబడదాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.